ప్రశ్నించే గొంతులను నులిమేసినటువంటి వాళ్ళను చరిత్ర అనేక రకాలుగా సమాధానం చెప్పింది. ప్రజలు చూస్తూ ఊరుకోరు. సమయం సందర్భం వచ్చినప్పుడు సరైనటువంటి గుణపాఠం చెప్పేటువంటి బాధ్యత కూడా మనం మోటివేషన్ చేసినా చేయకున్నా అన్నీ కూడా గమనిస్తూనే ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా ఆ సమయం నిజంగా కూడా కొంత సమయం గడిచిన తర్వాత వస్తుంది కావచ్చు అనుకున్నాం. కానీ అతి తక్కువ సమయంలో 1 సంవత్సర కాలంలో ఇంత ఘోరంగా విఫలమై ప్రజలతో ఇన్ని చీత్కారాలు కొట్టించుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రిని, ఇన్ని బూతులు తిట్టినటువంటి ముఖ్యమంత్రిని అయితే నేను దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రిని స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే మనం చూడలేదు. మరి తిట్టడము, అంతకంటే డబుల్ ట్రిబుల్ తిట్టించుకోవడం, ఇది ఈనాడు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక ముఖ్యమంత్రి అంటే ఒక గౌరవప్రదమైనటువంటి స్థానం. ప్రజలకు జవాబుదారీగా ఉండి ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ అమలు చేయడంతో పాటు ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం పాటుపడేటువంటి బాధ్యతలో ఉన్న ముఖ్యమంత్రి ఎంత దారుణంగా మరి వ్యవహరిస్తున్నాడో మనం ఈ సందర్భంగా అందరూ కూడా గమనిస్తున్నారు. అది పోను, ఈరోజు వాళ్ళ ఏం లక్ష్యం అంతా ఒక్కటే, బీఆర్ఎస్ పార్టీని ఎట్లా ఇరుకున పెట్టాలి, కేసీఆర్ గారిని ఎట్లా ఇప్పటికే చేయాల్సినంత బదనాం చేసేందుకు ఇలా ప్రజలు రియలైజ్ అయిపోయి అయ్యో ఇవన్నీ తప్పులా, మేము నమ్మినవన్నీ తప్పులా, వాళ్ళు చెప్పినటువంటి ఘోరమైనటువంటి అబద్ధాలని ఈరోజు అంటే ఆలోచిస్తున్నటువంటి తరుణంలో పార్టీ నాయకులను ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి, కేసులలో ఇరికించాలి, ఎన్నో రకాల నెపం పెట్టాలనేటువంటి ఒక ప్రయత్నం ఏదైతే ఉందో ఇవాళ ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలంలోనే అనేక రకాల ఆరోపణలు, ఏ ఒక్క ఆరోపణకైనా నిజంగా సాక్ష్యాలు ఉన్నాయా, తప్పులు జరిగినాయా అంటే ఎక్కడ కూడా లేవు. ఇలా కేటీఆర్ గారి మీద ఇప్పటికి ఇది 3వ 4వ ఆరోపణ. ఆగా రేపు అరెస్ట్ చేస్తాం, ఎల్లుండి జైల్లో పెడతాం, మంత్రులు మాట్లాడే, ముఖ్యమంత్రి మాట్లాడే, ఇటువంటి ఒక దారుణమైన పరిస్థితి నడుస్తున్నది. ఇవాళ మళ్ళీ ఈ కార్ రేస్ ఏదైతే ఉన్నదో దీంట్లో మరి తప్పు జరగలేదని అనేకసార్లు చెప్పినప్పటికీ శాసనసభలో మీరు చర్చకు రండి, ఏదైనా తప్పు జరిగితే ఖచ్చితంగా సభాముఖంగానే చర్చిస్తామని చెప్పినప్పటికీ కూడా మరి దానికేమో తావివ్వకుండా బయటికి వచ్చి మరి పోలీసుల వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి, అధికారం చేతిలో ఉంది కాబట్టి, మేము ఏమంటే చేయగలుగుతాం కాబట్టి బలవంతంగా ఇవాళ కేసులలో పెట్టి అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే జనరల్గా ఒక పార్టీలు అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కలిసి పనిచేస్తున్నట్టుగా మనకు కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. నిన్న జరిగిన సంఘటనే మనకు ప్రత్యక్ష సాక్ష్యం. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ ఆఫీస్ మీద దాడి చేస్తే వాళ్ళు తిట్టాల్సింది ఎవరిని? అరవింద్ అయినట్టయినా ఒక ఎంపీ ప్రెస్ మీట్ పెట్టి ఆయన నోట్ల నుంచి మాట ఎత్తుకోవడమే కేసీఆర్ని ఎత్తుకుంటాడు. జరిగిన దాడేమో బీజేపీ పార్టీ కార్యాలయం మీద. వాళ్ళు మాత్రం లోపల కలిసి ఉంటారు. ఇలా ఇద్దరికి టార్గెట్ మనం అయినమనేటువంటిది మాత్రం ఖచ్చితంగా ఇద్దరు కలిసి మనను మరి ఎక్కడైనా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని నాయకులుగా కార్యకర్తలుగా మనం మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీకి త్యాగాలు కొత్త కాదు, ఉద్యమాలు కొత్త కాదు, కేసులు కొత్త కాదు. ఈ రకమైనటువంటి ఎన్ని వచ్చినా ఎదుర్కొనేటువంటి శక్తి సత్తా బీఆర్ఎస్ పార్టీకి ఉంది. కేసీఆర్ గారి నాయకత్వంలో, మన యువ నాయకుల నాయకత్వంలో ముందుకు కదులుదామని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి ఈ సందర్భంగా మరి మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కరిస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. పెద్దలు కొప్పులీశ్వరన్నకు ధన్యవాదాలు. ఇప్పుడు మాజీ మంత్రివర్యులు మహమూద్ అలీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. जय तेलंगाना। आज हम लोग यहाँ जमा हुए डेयरी इनाग्रेशन के लिए। आज हमारे पार्टी वर्किंग प्रेसिडेंट ऑनरेबल केटी रामाराव साहब, हरीश भाई साहब जो फाउंडर पार्टी के साथ आज पार्टी को मजबूत किए हुए, मधु अंसारी साहब एक्स स्पीकर और काउंसिल में अपोजिशन लीडर, और तमाम मेरे मिनिस्टर्स, एमएलएस, एमएलसीज, मेरे बहनों और भाइयों, सभी को मेरा नमस्कार और सलाम। आज हम लोग डेयरी इनाग्रेशन कर रहे हैं, मगर आज जो हमारी हुकूमत तेलंगाना में चल रही है रेवंत रेड्डी साहब की, ये हुकूमत रिवेंज रेड्डी की तरह काम कर रही है। जहां जहां उन्होंने काम करने के बजाय रिवेंज, और जो उन्होंने इख्तिदार हासिल किया है
रिवेंज रेडी है, रेवंत रेड्डी नहीं है वो, खाली रिवेंज लेना है, उनका काम ही एक ही है, उनका काम करना कुछ नहीं है, झूठ बोलकर पावर में आए। हमें 6 गारंटी बताया गया, 6 उन्होंने कहा मैं 6 ने 7 गारंटी दूंगा, पर कोई गारंटी कंप्लीट नहीं है। सिर्फ बसेस छोड़े, बसेस में भी हमारी बहनें जाते हैं तो उनके फैमिली के लोग पैर छूट जाते हैं, हस्बैंड छूट जाते हैं, बीवी मंजिल को पहुंच जाते हैं, ये तो उनका काम है। इसलिए हमें मिलजुल कर काम करना है। हमारी एक ही पार्टी है हिंदुस्तान में जो पावर के लिए नहीं आई है, ये तेलंगाना के लिए बनने वाली पार्टी है, तेलंगाना के अवाम को इंसाफ दिलाने वाली पार्टी है, उसके महान और महात्मा लीडर केसीआर साहब। तेलंगाना इजी नहीं आया, तेलंगाना के लिए क्या क्या कष्ट उठाए, क्या क्या मेहनत करें, आखिरकार केसीआर साहब ने मरण भर तक बैठा था, 1 दिन 2 दिन नहीं 11 दिन तक। हमारे बहनें जानते हैं, अगर उनका बच्चा एक टाइम खाना नहीं खाता, दूसरे टाइम खाना नहीं खाता, बाहर निकल जाते हैं बच्चे को ढूंढने के लिए, अपने शौहर को ढूंढने के लिए। जब केसीआर साहब से 11वें दिन में 10 दिन हो चुके थे, 11 दिन केटी रामाराव साहब, हरीश राव साहब, प्रोफेसर जयशंकर साहब, बहुत से हमारे लीडर यहाँ पर है, उनकी फैमिली जाकर कही कि साहब आपको डॉक्टर्स कह रहे हैं कि आपकी हालत बहुत खराब हो रही है, कभी भी कुछ भी हो सकता, आप पैरालिसिस में जा सकते, आप ब्रेन हेमरेज हो सकता, आप फिर अच्छे नहीं हो सकते, आप व्रत तोड़ दीजिए, हम तेलंगाना के लिए फिर जद्दोजहद करेंगे। पर हमारे महान और महात्मा लीडर ने क्या कहा, मेरी जान गई तो परवाह नहीं, मेरा तेलंगाना मुझे चाहिए, वही तेलंगाना है। जब चिदम्बरम साहब ने ऐलान किया तेलंगाना प्रोसेस विल बी स्टार्ट, जब केसीआर साहब ने व्रत तोड़ा, ये हमारे महान और महात्मा लीडर की खासियत है। मैं यही कहना चाहता हूँ, इख्तिदार तो आता और जाता है, पर ये लोग जो इख्तिदार पर आए हैं, ये झूठ बोलकर आए, धोखा देकर आए। हर एक को कोई ऐसा सेक्शन नहीं है, कोई ऐसा डिपार्टमेंट नहीं है, कोई ऐसी कमेटी नहीं है जिसके लिए बहुत से वायदे किए गए, पर एक भी वायदा पूरा नहीं किया गया। आज हम मिलकर जरूर कोशिश करेंगे और फिर से हमारा इख्तिदार जरूर जल्द से जल्द आएगा। आने वाला इलेक्शन हमारा होगा और लोग कह रहे हैं 1 साल के अंदर कांग्रेस पार्टी का खात्मा हो चुका है। रेवंत रेड्डी के खिलाफ हर गली में जहां पर भी हम जाके लोगों से मिलते हैं, वो कहते हैं साहब हमने बचपन से बहुत से हुकूमतें देखे हैं, पर ऐसा रेवंत रेड्डी की हुकूमत हम नहीं देखे जो लोगों के लिए सिर्फ रिवेंज और दुश्मनी लेते हैं। गरीबों के साथ जुल्म करने वाले कोई लीडर है तो रेवंत रेड्डी साहब है। इसलिए मैं तमाम मेरे भाइयों बहनों से ये गुजारिश करता हूँ, हम मिलजुल कर जद्दोजहद करेंगे, फिर से बीआरएस पार्टी को पावर में लाएंगे और हमारे जो महान और महात्मा लीडर केसीआर साहब है, उसके वैसा लीडर हिंदुस्तान में नहीं है। केसीआर साहब ने हमेशा आवाम के लिए पार्टी बनाई थी, बहुत से लोग पार्टी बनाए, एनटी रामाराव पार्टी बनाए, 9 महीने में पावर में है, पर केसीआर साहब ने 14 साल तक जद्दोजहद करते रहे तेलंगाना के लिए और तेलंगाना हासिल करने के बाद ही वो इख्तिदार पाए। तो इसलिए मेरे भाइयों और बहनों, हम सब मिलजुल कर काम करेंगे। हमारे नौजवान लीडर, एक नहीं 2-2 3-3 लीडर है हमारे पास, सब रात दिन मेहनत कर रहे हैं, काम कर रहे हैं और इंशाल्लाह आने वाला वक्त बीआरएस के साथ रहेगा और हम मिलकर जुलकर इतने मेहनत से काम करेंगे, आवाम के बीच में रहेंगे, आवाम के इशू पर आवाज उठाएंगे। इसलिए मैं तमाम मीडिया भाइयों का और तमाम भाइयों का आज जो इस प्रोग्राम में है सबका शुक्रिया अदा करता हूँ और हमारे वर्किंग प्रेसिडेंट साहब केटी रामाराव साहब का इस डेयरी की इनाग्रेशन पर मैं मुबारकबाद देता हूं और एक ही बात कहता हूं, हमारी पार्टी यहाँ नहीं सारे हिंदुस्तान में मकबूल है। बीआरएस पार्टी तमाम की खिदमत के लिए 9.5 साल में केसीआर साहब ने इस तेलंगाना को गोल्डन तेलंगाना बनाया। केटी रामाराव साहब ने म्यूनिसिपल मिनिस्टर होते हुए हर शहर की जो तरक्की दी है, लोग कहते हैं दुबई से भी आगे बढ़ने वाला है, वो एक तेलंगाना स्टेट है। इसलिए सभी को यकीनन हमारी तरक्की की मुबारकबाद देता हूं और जरूर आने वाला वक्त हमारा रहेगा, हम मिलजुल कर काम करते रहेंगे और पार्टी को मजबूत करते रहेंगे। मुझे जो वक्त दिया गया है उसका शुक्रिया अदा करता हूं। जय तेलंगाना, जय जय तेलंगाना। పెద్దలు మహమూద్ అలీ గారి గట్టే చప్పట్లతోని కృతజ్ఞతలు తెలుపుదాం. ఇప్పుడు మాజీ మంత్రివర్యులు సోదరులు ప్రశాంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. 2025 నూతన సంవత్సర క్యాలెండర్ డైరీ ఆవిష్కరణకు, టీఆర్ఎస్ పార్టీ డైరీ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మనందరి ప్రియతమ నాయకుడు, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కేటీఆర్ గారికి, పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు హరీష్ రావు గారికి, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి అందరూ
నాయకులకు పెద్దలందరికీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు మీడియా మిత్రులకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం. మనందరికి తెలుసు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పుట్టింది తెలంగాణ కోసం. ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారు ప్రారంభించారు. 15 సంవత్సరాలు సుదీర్ఘంగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చడానికి ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తనకున్న పదవులన్నింటినీ త్యాగం చేసి ఆ రోజు ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ పదవిని, ఎమ్మెల్యే పదవిని, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవిని త్యాగం చేసి తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారు నడుం బిగించి పెట్టినటువంటి పార్టీ మన పార్టీ. 15 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ కోసం కొట్లాడిన కేసీఆర్ గారే తెలంగాణను పాలిస్తే బాగుంటుందని తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి పట్టం కడితే 10 సంవత్సరాలలో కేసీఆర్ గారి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దినారు. అనేక రంగాల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఈ దేశానికి ఒక దిక్సూచిలా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని మార్చినారు. అయితే దురదృష్టవశాత్తు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అనేక అలివిగాని హామీలు, అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి కొద్ది తేడాతో అధికారంలోకి వచ్చినాడు. పోయిన సంవత్సరం 2024 సంవత్సరంలో రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదు. ఒకటి, తనను ప్రశ్నించటోళ్ళని అందరినీ కూడా జైల్లో పెట్టే కార్యక్రమం. సంవత్సర కాలంగా ఆయన ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలే. నీ హామీలు అమలు చేస్తలేవు, ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి మన నాయకులు కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, వీళ్ళిద్దరిని అట్టనే టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కావచ్చు, ఆయనను ప్రశ్నిస్తున్న వాళ్ళని ఇబ్బంది పెట్టి జైల్లో పెట్టి వేధించాలి అనే ఒకే ఒక కార్యక్రమం ఈ సంవత్సర కాలం నుంచి ఆయన చేస్తూ ఉన్నాడు. ఈ రెండు, తనిచ్చిన హామీలన్నీ కూడా అమలు కావట్లేదు, దీని నుంచి ప్రజల దృష్టిని మరచాలి, డైవర్షన్ పాలిటిక్స్, ఈ 2 కార్యక్రమాలు తప్పిస్తే ఆయన ఇప్పటిదాకా చేసిందేం లేదు. దాంట్లో భాగంగానే ఇవాళ కేటీఆర్ గారి మీద పనికిరాని ఒక లొట్టపీసు చెత్త కేసు, ఈ కార్ రేసింగ్ అని ఒకటి పెట్టి గత 2 నెలల నుంచి దాని మీద డ్రామా నడిపిస్తూ ఇవాళ ఆయన ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఏదో చేయబోతా ఉన్నాడు. హరీష్ రావు గారి మీద కూడా కేసు పెట్టినారు. మా మీద కూడా ఆ రోజు మంత్రులుగా పనిచేసిన వాళ్ళ మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీలు పేర్ల మీద మా మీద కూడా కేసులు తయారవుతూ ఉన్నాయి. అంటే ప్రజల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద కేసులు పెట్టి వాళ్ళ గొంతు మూయించే కార్యక్రమం తప్పిస్తే ఇవాళ రేవంత్ రెడ్డి ఏమీ చేస్తలేడన్న విషయం ప్రజలకు కూడా అర్థమవుతా ఉన్నది. నేను ఈ సందర్భంగా ఈ 2025 సంవత్సరం రేవంత్ రెడ్డికి ప్రతి ఒక్క టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త సింహ స్వప్నంలా ఇవాళ తయారు కావాలా అని చెప్పి నేను పిలుపునిస్తా ఉన్నాను. 2025 సంవత్సరంలో ఈ రేవంత్ రెడ్డి పని బట్టాలే మనమందరం. సరే, ఇంతకుముందు మోసంచారి గారు చెప్పినారు, నీకు చేతనైంది ఒకటే, మా గొంతులు నొక్కేసి మమ్మల్ని జైల్లో పెట్టి మా గొంతులు నొక్కాలని నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు.
మేమందరం జైల్లో ఉన్నా సరే నీ వైఫల్యాలను ఎండగడతానే ఉంటాం, నీ అవినీతిని ఎండగడతానే ఉంటాం. నీ భరతం పట్టేదానక ప్రతి ఒక్క టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఒక కేసీఆర్ లా తయారై నీ పని పడతాము అని చెప్పి దానికి మనందరం కూడా మనం ముందుకు పోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ 2025వ సంవత్సరంలో మన టీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా ఈ కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని ఎదుర్కొనేందుకు మనందరం కూడా సన్నాహితం కావాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. మాజీ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి అన్న గట్టిగా చప్పట్లతో మనం ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మాజీ మంత్రివర్యులు సోదరిమణి సత్యవతి రాథోడ్ గారిని మాట్లాడవలసిందే కోరుతాం. అందరికీ నమస్కారం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో డైరీ ఆవిష్కరణకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవ పెద్దలు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు మనందరి అభిమాన నాయకులు అన్న కల్వకుంట్ల తారక రామారావు గారికి, ఇంకో అతిథి మన అందరి అభిమాన నాయకులు కేసీఆర్ గారి కుడి భుజం అన్న హరీష్ అన్న గారికి, గౌరవ పెద్దలు అన్న మధుసూదనాచారి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు మరి 2025 రాష్ట్ర ప్రజలకి, అలాగే ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ సైనికులైన కుటుంబ సభ్యులందరికీ మేలు జరగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ, భగవంతుడిని కోరుకుంటూ వారందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే వేదిక మీద ఉన్న మా ఇద్దరికీ అన్న నాదొక విజ్ఞాపన, మనం డైరీ ముద్రించినట్టే ఒక క్యాలెండర్ని కూడా ముద్రించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్ని హామీలు అయితే ఇచ్చిందో ఆ అన్ని హామీలతో కూడిన ఒక క్యాలెండర్ని ప్రతి కుటుంబానికి ఇవ్వాలని, తద్వారా వాళ్ళు ఏం నెరవేర్చగలిగిరు, ఏం నెరవేర్చలేకపోయారు, నెరవేర్చనందుకు నిలదీస్తుంటే ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారో మన కార్యకర్తలకు కూడా సులువుగా అర్థమయ్యే విధంగా, ప్రజలకు కూడా సులువుగా అర్థమయ్యే విధంగా ఇది దోహదపడుతుంది. కాబట్టి దయచేసి ఒక క్యాలెండర్ని కూడా తయారు చేసి వాళ్ళ హామీలను కూడా మరొకసారి ప్రజల్ని ప్రతి ఇంట్లో గుర్తించుకునే విధంగా చేయాల్సిందిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం, ఏదైనా అవకాశం వస్తే మరి ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, రాష్ట్రానికి ఏ విధంగా మంచి పేరు తీసుకురావాలని ఒక ముఖ్యమంత్రి కానీ మంత్రులు ఆలోచిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఉన్న ముఖ్యమంత్రి నిజంగా తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదృష్టం, ఆయనకు ఈ రాష్ట్ర ప్రజల పట్ల ప్రేమ లేదు. మరి ఈ రాష్ట్రం నిన్న మొన్న మాట్లాడుతూ కూడా ఉద్యోగస్తులందరి గురించి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఉద్యోగులు బాగుండే మాట్లాడుతున్నాడంటే మరి ఆయన ఎంత తెలంగాణ ద్రోహియో ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు కేసీఆర్ గారు చావు నోట్లో తలపెట్టి తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ జరుగుతున్న అన్యాయాన్ని మరి ప్రపంచానికి చాటి చెప్పి అందరినీ ఒకతాటి మీదకి తీసుకొచ్చి తెలంగాణను సాధించుకున్న తెలంగాణ మరి సాధించిన ప్రగతి 10 ఏళ్లుగా ప్రతి వర్గానికి, ప్రతి కులానికి జరిగిన మేలు, ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు ఉండే విధంగా కేసీఆర్ గారు రచించిన సంక్షేమం, కేసీఆర్ గారు చేపట్టిన అభివృద్ధి, మరి ప్రజలకు పరిపాలన అందుబాటులో ఉండే విధంగా మరి ఏ విధంగా కార్యక్రమాలు శ్రీకారం చుట్టారో, అందరికంటే ఆకరణ ఏర్పడ్డ తెలంగాణ భారతదేశంలో ఏ విధంగా తలమానికంగా మరి నంబర్ 1గా వెలిగిందో మరి ప్రజలందరికీ తెలుసు. కానీ మరి పోయిన ఎన్నికలప్పుడు పెద్దలు మధుసూదనాచారి గారు అన్నట్టు అందరూ మార్పు అని అంటే ఇదేదో బ్రహ్మాండంగా ఉంటుంది, కేసీఆర్ గారు ఇచ్చింది చాలు కానీ ఇంకా ఎక్కువ ఇస్తా అంటున్నాడు అని ప్రజలు కొంత భ్రమపడి మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే జరిగిన నష్టాన్ని ఈరోజు గుర్తు చేసుకుంటా ఉన్నారు, జరిగిన మరి నష్టాన్ని ఈరోజు బాధపడతా ఉన్నారు. మరి ఆ రోజు ఒక పొరపాటు జరిగింది, తిరిగి దీన్ని ఏ విధంగా సరిదిద్దుకోవాలి, ఆ అవకాశం ఎంత తొందరగా వస్తుందా అని మరి ప్రజలందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి మనం గ్రామాల్లో పోతే కనిపిస్తూ ఉంది.
కొన్ని రోజులు నిశ్శబ్దంగా ఉన్నారు. కానీ ఈరోజు గ్రామాలకు పోతే ప్రతి ఒక్కరూ మీరు కష్టపడండి, మేము మీకు తోడుగా ఉంటాం, తిరిగి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకున్నాం, దానికి మా సహకారం మా వంతు పాత్ర కూడా మేము పోషిస్తామని కార్యకర్తలు నాయకులకు నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పించే పరిస్థితి ఈరోజు ఉంది. దానికి తగినట్టు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా అన్నట్టు 2025లో మరి మనమందరం కూడా సైనికులుగా మన నాయకులను కాపాడుతూనే ఈ పార్టీని పటిష్టం చేయటానికి ఆ రోజు కేసీఆర్ గారు అమలు చేసిన సంక్షేమాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ప్రజలకు చేరవేసే క్రమంలో వారధులుగా మనమందరం కూడా కష్టపడదాం. అలాగే మనం నిన్న మొన్న చూస్తూ ఉన్నాం, మరి కేసీఆర్ గారు బయటికి రానప్పుడు కూడా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వాళ్ళు ఇచ్చిన హామీల నుంచి వెనక్కిపోతుంది, అధికారంలోకి వచ్చేటప్పుడు అందరికీ అన్ని అని చెప్పి ఇవాళ కొందరికే కొన్ని అని చేస్తున్న క్రమాన్ని ఎక్కడికక్కడ ఎండగడుతున్న మరి తీరు చూసి ఓర్వలేక అక్రమంగా కేసులు పెట్టి ఏ విధంగా మరి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో మనం గమనిస్తున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఒకటి గమనించాలి, కేటీఆర్ గారి మీద ఇంకెవరి మీద కేసులు పెట్టినా మరి తప్పకుండా 2001లో ఏర్పడ్డ టీఆర్ఎస్ పార్టీ అనేక కేసులు చూసింది, అనేక పోరాటాలు చేసింది, తిరిగి తలెత్తుకొని మరి ఆ రోజు తెలంగాణ మీ మెడలు వంచి తెలంగాణ సాధించిన చరిత్ర కేసీఆర్ గారిది. ఈరోజున్న బీఆర్ఎస్ అయితే తప్పని పరిస్థితిలో మరి ఈరోజు మీరు మరి కేటీఆర్ గారి మీద కానీ నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పునరాలోచించుకోండి. ఇప్పటికే చాలామంది నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇది సరైనది కాదు, ఇది మీ పద్ధతి మార్చుకోమని ముఖ్యమంత్రి గారికి కూడా సూచిస్తున్న విషయాన్ని మనం ఇవాళ గమనించాల్సిన అవసరం ఉంది. కానీ మీరు ఒకళ్ళిద్దరి మీద కేసులు పెట్టినా బీఆర్ఎస్ పార్టీలు మరింత దృఢంగా సైనికులుగా రేపు బయటకు వస్తారు. కానీ దీనికి కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని గమనంలో పెట్టుకునే ముందుకు పోవాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన మీద ఈరోజు ఒక ప్రధానమైన బాధ్యత ఉంది. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకు వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ అమలయ్యే విధంగా, అలాగే ఈ పార్టీని పటిష్టం చేసే విధంగా మనమందరం కూడా సైనికులుగా మరింత దృఢంగా తయారై ఈ పార్టీని నాయకుడిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి అందరికి కూడా ఈ వేదిక నుంచి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్. పెద్దలు సత్యవతి రాథోడ్ గారికి గట్టిగా చప్పట్లతో అందరం కృతజ్ఞతలు తెలియజేస్తూ సోదరిమణి పెద్దలు మాజీ మంత్రివర్యులు సవితా ఇంద్రారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. గౌరవనీయులు మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు, అదేవిధంగా పెద్దలు హరీష్ రావు గారు, వేదిక మీద ఉన్న ప్రతిపక్ష నాయకులు కౌన్సిల్లో మసంచారి గారితో పాటు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న సోదరులకి సోదరిమణులకి పత్రికా సోదరులకు అందరికీ నమస్కారాలు. ఈరోజు డైరీ ఆవిష్కరణ సందర్భంగా అందరికీ కూడా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. గత సంవత్సరాల్లో జరిగినవన్నీ నెమరు వేసుకుంటూ భవిష్యత్తులో పార్టీకి ఇంకా మంచి బాటలు వేసుకుంటూ ముందుకు పోదామని ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుండి కేసీఆర్ గారితో 2000లో నడవలేకపోయినా ప్రతిపక్షాలు ఆ రోజు రూలింగ్ పార్టీలో ఉండి కూడా ఉద్యమాన్ని దగ్గరగా చూసిన దాన్ని నేను. ఎందుకంటే ఒక్కొక్క అడుగులో ఒక్కొక్కరు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, ఇక్కడ ఉన్న చాలామంది చైర్మన్లు పిల్లలందరూ కూడా అప్పుడు యంగ్స్టర్స్ ఏ విధంగా ఉద్యమాలు చేసేవాళ్ళు, ప్రాణాలకు తెగించి కూడా ఏ విధంగా పరిగెత్తే వాళ్ళు అనేది ఆ రోజు నేను చూశాను. ఇక్కడ ఫోటో చూస్తూ ఉంటే కేసీఆర్ గారిది నీమ్స్లో ఇంకా చాలా ఇబ్బందిగా ఉంది. మనం తెలంగాణ ఇవ్వకపోతే అసలు కేసీఆర్ గారికి చాలా డేంజర్గా ఉంది అన్నప్పుడు ఆ రోజు ప్రభుత్వం తరఫున నేను వెళ్ళాను నీమ్స్కి. కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడ ఉన్నారు. వెళ్ళి అన్న మీరు విరమించుకోండి అని అడిగినప్పుడు ఒకటే మాట అన్నారు, ఆ కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతూ ఉంటే నాకు పదవులు ముఖ్యం కాదమ్మా, పార్టీ ముఖ్యం కాదమ్మా, తెలంగాణ వస్తే చాలుగా ఒక్కటి ఇన్ఫార్మ్ చేయండి అమ్మా పైకి అన్నారు. అదే మాట ఆ రోజున్న ముఖ్యమంత్రి గారికి వెళ్ళి చెప్పాను నేను, ఇలా ఉంది
ఇలా చెప్పారు, మనం స్పందించకపోతే ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పాను. నిజంగా అవన్నీ నెమరు వేసుకుంటున్న సందర్భంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాకుండా రాష్ట్రాన్ని 10 సంవత్సరాలలో సొంత ఇంటిని ఏ విధంగా అయితే ఒక్కొక్కటి సర్దుకుంటూ పోతూ ఉంటామో, సొంత ఇంటిలో కుటుంబ సభ్యులను ఏ విధంగా ఒక్కరొక్కరిని ఉమ్మడి కుటుంబం ఉంటే బాగు చేసుకుంటూ పోతామో ఆ విధంగా 10 సంవత్సరాలు కేసీఆర్ గారు తపన ఆరాటం ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో మొదటి స్థానంలో నిలబెట్టిందని మాత్రం అందరం కూడా అంగీకరించాల్సిన అంశం. ఒకటి ఆలోచిస్తూ ఉంటే ఇలా స్కీమ్స్ అని చదువుతూ ఉంటాయి. ఒకప్పుడు బతుకమ్మ వదిలిపెట్టాలంటే చెరువులలో నీళ్లు ఉండకుండా మనకు బకెట్లలోనో లేకపోతే ఇంకెట్లనో వదిలిపెడుతుంటే అసలు వదిలిపెట్టకుండా చెరువు గట్టును వదిలేసి వస్తుంటే, అట్లాంటిది ఒక విజన్తో చెరువులన్నీ కూడా ఎట్లా బాగు చేసుకోవాలని ఒక విజన్తో కానీ ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టుకొని వ్యవసాయానికి ఏ విధంగా అందించాలని ఆలోచన కానీ కేసీఆర్ గారు చేశారు. కాబట్టి ఈరోజు పుష్కలమైన పంటలు పండిస్తూ బాగున్న తెలంగాణని ఒక సంవత్సరం నుండి వెనకకి తిరిగి చూస్తే సంవత్సరం నుండి ఏం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ఆలోచిస్తే ఏ మూలకు పోయినా ఏ వర్గాన్ని కదిలించినా ఎవరిని కదిలించినా కూడా కళ్ళ నుండి నీళ్లు మనసులో నుండి బాధను వెళ్ళగక్కుతున్నారు తప్పిస్తే ఈ ప్రభుత్వం బాగుంది భరోసాగా ఉన్నామని ఆలోచన మాత్రం ఒక్కరు కూడా చేయట్లేదనేది వాస్తవం. అదే విషయాన్ని గత సంవత్సరాలంతా కూడా ఇక్కడ చూస్తూ ఉంటే మా అక్క చెల్లెలందరూ కూర్చుంటే ఇక్కడ అందరు నాకు మొన్న హైదరాబాద్ కూర్చున్న మా హైదర్షకోట నుండి వచ్చిన మహిళా సోదరి మనలో ఏడుపు నాకు అనిపిస్తూ ఉంది. నిజంగా రోజు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒకరొకరు ఏ విధంగా బాధపడ్డారనేది చూస్తున్నాం. అట్లాంటి ప్రతి దాంట్లో మేమున్నామని భరోసా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ మిగతా అందరూ కూడా కల్పించే ప్రయత్నం చేసిన విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ అది నిజంగానే తట్టుకోలేక ఈరోజు ఈ ప్రభుత్వం ఏదో ఒక రకంగా మాట్లాడుతున్న గొంతులని ముందుండి నడిపిస్తున్న నాయకులను ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. పెద్దలు ఈశ్వర్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా ఎట్లాంటి ఒడిదుడుకులు వచ్చినా కూడా ఒకరొకరు ఒక కేసీఆర్ లాగా తయారై ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తూ ప్రజలకు భరోసా ఇస్తూ ప్రజలకు అండగా ఉంటూ పార్టీకి ముందుండి నడిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ప్రతి ఒక్కరి కింది స్థాయి మెంబర్షిప్ తీసుకున్న ఒక అభిమానితో పాటు కార్యకర్తలందరి మీద కూడా ఉందని కూడా మరొకసారి మనవి చేస్తూ, మనందరికీ తెలుసు కేటీఆర్ గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. ఒకసారి మనం అందరం గమనిస్తే ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గ్రాఫ్ పడిపోతుంది అన్నప్పుడు మెల్లిగా ఫోన్ ట్యాపింగ్ అంటారు, అక్కడ ఏముంటుంది ఒకరోజంతా చర్చ నడిపిస్తూ ఉంటారు. ఎక్కడైనా ఇబ్బంది అవుతుంది ప్రభుత్వానికి అన్నప్పుడు కాళేశ్వరం తీసుకొస్తూ ఉంటారు. ఏదో ఒక రకంగా డైవర్ట్ చేయాలి, డైవర్షన్ పాలిటిక్స్ అనేది మనం కాదు కింద గ్రామీణ ప్రాంతాలలో పెద్దమ్మలు మాట్లాడుతున్నారు. ఒకటి మాట్లాడుతుంటే ఇంకోటి తీసుకొచ్చి పెడతాడు ఈయన అని చెప్పి ఏదైనా చదువుకోలేని పెద్దమ్మలు కూడా తిడుతున్న విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఏదో ఒక రకంగా డైవర్ట్ చేయాలనే ప్రయత్నం. మొన్నైతే రైతు భరోసాకు సంబంధించి ప్రశ్నిస్తారని ఒకే ఒక దాన్ని డైవర్ట్ చేయడానికి కేటీఆర్ గారి కేసులు కూడా ముందు తీసుకొచ్చిన విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మనందరికీ తెలుసు ఆ కేసులో ఏమీ లేదని. నా మనవాడు 10 years ఉంటాడు. వాడిని నా టీవీలో చూస్తూ కేటీఆర్ గారి గురించి చూస్తున్నప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తారు నాని అని అడిగాడు. ఎందుకంటే ఇగో ఇట్లా చేస్తున్నారు, ఇట్లా మనం కార్ రేసింగ్ వచ్చిందంటే చాలా బాగా ఉండింది కదా, అది మంచిది కదా, మనకు మంచి పేరు వచ్చింది కదా, మరి వద్దంటున్నారు, తప్పైంది అంటున్నారు, కేసు పెడుతున్నారంటే వీళ్ళ బుర్రలేదు నాని అనుకుంటే వెళ్ళిపోయింది. చిన్న మాట, ఒకటే మాట అనుకుంటే వెళ్ళిపోయింది. ఎంత మంచి పేరు వచ్చింది కదా, ఎక్కడో చూస్తాము, వీళ్ళ బుర్రలేదు అనుకుంటే వెళ్ళిపోయింది. అంటే ఒకటి మాత్రం రాష్ట్ర ప్రతిష్ట ఏ విధంగా పెరిగింది, రాష్ట్రానికి ఏ విధంగా ఆదాయం వచ్చిందనేది ఆలోచించకుండా అసలు ఎక్కడ నష్టం జరిగిందని కూడా వాళ్ళకే తెలియదు. కానీ కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలి ఒకటే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా ప్రతి ఒక్కరి మానసిక స్థాయిని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇంకా మొండిగా ఇంకా ధైర్యంతో ముందు పోయి మన పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారి నాయకత్వమే శ్రీరామ రక్ష అనే దిశగా ప్రయత్నం చేద్దామని తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. గట్టిగా సబితా ఇంద్రారెడ్డి గారికి చప్పట్లు కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఇప్పుడు పెద్దలు మాజీ మంత్రివర్యులు సోదరులు హరీష్ అన్నను మాట్లాడవలసిందిగా కోరుతాం. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, కేసీఆర్ గారి నాయకత్వం. గౌరవనీయులు మన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారికి, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు పెద్దలు గౌరవనీయులు మధుసూదనాచారి గారికి, శాసన మండలి
వైస్ చైర్మన్ గౌరవనీయులు బండా ప్రకాష్ గారికి, వేదిక మీద ఉన్న మాజీ మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు, ఉద్యమకారులు, జర్నలిస్టులు అందరికీ పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా మా అక్క చెల్లెలకు, ఉద్యమకారుల్లో వాళ్ళంతా భాగమే. సో డైరీ ఆవిష్కరణ అంటే నాకు పాత రోజులు గుర్తొస్తూ ఉన్నాయి. వెనకట మా శ్రీనివాస్ గౌడ్ అన్న, దేవి ప్రసాద్ అన్న, స్వామి గౌడ్ అన్న, అసలు తెలంగాణ ఉద్యమంలో ప్రతి నూతన సంవత్సరంలో డైరీ ఆవిష్కరణ అంటే అవి ఉద్యమ కేంద్రాలుగా వెలిసిల్లినాయి. ఒక్కొక్క డైరీ ఆవిష్కరణ పేరిట టీఎన్జిఓల డైరీ ఆవిష్కరణ, లేకపోతే హౌసింగ్ బోర్డ్ డైరీ ఆవిష్కరణ, ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డైరీ ఆవిష్కరణ, ఇలా రకరకాల డైరీ ఆవిష్కరణలు పెట్టి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ఆ వేదికగా బయటకు తీసుకురావడం, తెలంగాణ వాదుల్లో ఐక్యత పెంచడం, తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చే విధంగా గతంలో డైరీ ఆవిష్కరణ కేంద్రాలు ఉద్యమానికి గొప్ప ఊతమిచ్చాయి. ఈరోజు మన బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ డైరీ ఆవిష్కరణ చేసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ డైరీని తయారు చేసినటువంటి వారు చాలా బాగా చేశారు. వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. అదొకసారి ఇలా తిప్పుతూ ఉంటే డైరీలో ఆనాడు మన 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం అంతా అక్కడ కనబడతా ఉంది. ఏమేమి జల పోరాటం కానీ, మన మిలియన్ మార్చ్ కానీ, సాగరహారం కానీ, కేసీఆర్ గారి మొత్తం లిస్ట్ అంతా కూడా అక్కడ ఒకసారి కళ్ళ ముందు కదులుతూ ఉన్నది. అదేవిధంగా ఇంపార్టెంట్ డేట్స్ కానీ, మన పార్టీ సాధించిన విజయాలు అన్నీ కూడా చక్కగా తయారు చేశారు. పార్టీ ప్రతి నాయకుడు, కార్యకర్త కూడా ఈ డైరీని తన వెంట పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది ఉన్నదంటే మొత్తం మన పాత జ్ఞాపకాలన్నీ కూడా గుర్తొస్తాయి. చాలా చక్కగా ఈరోజు డైరీ ఆవిష్కరణ చేసినాం. నాటి డైరీ ఆవిష్కరణ కేంద్రాలు ఆ రోజు రాష్ట్ర సాధనకు ఉపయోగపడితే, నేటి డైరీ ఆవిష్కరణ మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, తిరిగి బీఆర్ఎస్ను అధికారంలో తెచ్చుకోవడానికి, ఈ ప్రజల పక్షాన మనం నిలబడడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. సరే, ఈరోజు అన్ని విషయాలు పెద్దలు మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారి ఏడాది పాలన అయిపోయింది. ఏం చెప్పిండ్రు ఆ రోజు ప్రజలకు చాలా హామీలు ఇచ్చారు. కానీ ఏడాదిలో నిజంగా రేవంత్ రెడ్డి గారు చేసింది ఏమైనా ఉన్నది అంటే, అయితే కోతలు, లేకపోతే ఎగవేతలు, కాదంటే కేసులు. కేసీఆర్ గారి ప్రభుత్వం గతంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు తెస్తే ఆ సంక్షేమ కార్యక్రమాలకు కోతలు పెట్టినారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన వాటిని ఎగవేతలు చేస్తూ ఉన్నారు. ప్రశ్నించే వారి మీద కేసులు పెడతా ఉన్నారు. ఇంతకు మించి రేవంత్ రెడ్డి సాధించింది అయితే ఏమి లేదు. ఎగవేతలంటే గుర్తొస్తూ ఉంది. ఆ మధ్య మా రసమై బాలకృష్ణ నన్ను మానకొండూరు పిలిచిండు. నేను ఆడికి పోయి, రేవంత్ రెడ్డి నువ్వు రుణమాఫీ ఎగ్గొట్టినవు, నువ్వు తులం బంగారం ఎగ్గొట్టినవు, రైతు భరోసా ఎగ్గొట్టినవు, మహిళలకు మహాలక్ష్మి ఎగ్గొట్టినవు, వృద్ధులకు 4000 ఆసరా పెన్షన్ ఎగ్గొట్టినవు, ఇవన్నీ ఎగ్గొట్టినవు నాయన. నీ పేరు యనుముల రేవంత్ రెడ్డి కాదు, నువ్వు ఇప్పటి నుంచి ఎగవేతల రేవంత్ రెడ్డివి అన్న. అరే, నీ ఎగ్గొట్టిండు అంటే కూడా తప్పేనా? ఇది అన్నందుకు ఆడ మానకొండూరులో నా మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఇప్పుడు నోటీసుల మీద నోటీసులు వస్తున్నాయి నాకు, రా పోలీస్ స్టేషన్ కానీ. ఎగ్గొట్టిండు అంటే ఇది తప్ప? నువ్వు ఎగ్గొట్టింది నిజం కాదా? నువ్వు కోతలు పెట్టింది నిజం కాదా? ఇదంటే రేవంత్ రెడ్డికి కోపం వస్తూ ఉన్నది. ఏం చేసినావు నాయన నువ్వేమన్నా అంటే పబ్లిక్ డైవర్షన్. ఇలా కేటీఆర్ గారి మీద కేసు పెట్టి, ఒక అక్రమ కేసు పెట్టి అన్యాయంగా ఇరికిచ్చే ప్రయత్నం చేసి ఒక పబ్లిక్ అటెన్షన్ డైవర్షన్. దీనికంటే ముందు లగచెర్ల రైతులను అరెస్ట్ చేసి 15 రోజులు లగచెర్ల పేరు మీద డైవర్షన్ చేసినావు. దానికంటే ముందు అల్లు అర్జున్ పేరు మీద డైవర్షన్ టాక్టిక్స్ చేసినావు. దానికంటే ముందు తెలంగాణ తల్లిని మార్చినా అని చెప్పి దాని మీద 15 రోజులు డైవర్షన్ టాక్టిక్స్. టీజీని టీఎస్ చేస్తున్నా అని ఒక డైవర్షన్ టాక్టిక్స్. తెలంగాణ ఎంబ్లం మారుస్తున్నా అని డైవర్షన్ టాక్టిక్స్. ఇవి తప్పడు అసలు ప్రజలకు చేసింది ఏమన్నా ఉన్నదా? నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేసింది ఏమన్నా ఉన్నదా? కేసీఆర్ గారు పెట్టిన సంక్షేమ పథకాలు, కళ్యాణ లక్ష్మి, ఈరోజు చెక్కులు పిల్లలు పుట్టినకి వస్తున్నాయి. ఆ రోజు ఏం చెప్పిండు? పెళ్లి కాకముందే తులం బంగారం ఇస్తా కళ్యాణ లక్ష్మి అన్నాడు. పెళ్లి అయినాక పిల్లలు పుట్టినాక కూడా రేవంత్ రెడ్డి పాలనలో ఇంకా కళ్యాణ లక్ష్మి చెక్కులు రాని పరిస్థితి. కేసీఆర్ కిట్ వస్తలేదు, న్యూట్రిషన్ కిట్ బంద్ అయిపోయింది, బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి, రైతు బంధు బంద్ అయిపోయింది, బీసీ బంధు బంద్ అయిపోయింది, దళిత బంధు బంద్ అయిపోయింది.
ఉన్న పథకాలు బంధు పెట్టుడు తప్ప నువ్వు కొత్తగా తెచ్చింది ఏమన్నా ఉన్నదా? నువ్వు రైతు భరోసా అన్నావు. అప్పుడేమో పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక్కసారి మళ్ళా కేసీఆర్ ఇచ్చిన రైతు బందే ఇచ్చిండు. చెప్పిందేమో ఇప్పుడైతే 10,000 మేమొస్తే 15,000 అన్నాడు. కానీ ఇచ్చింది 5,000. అది పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఇచ్చిండు. ఎలక్షన్ అయిపోయింది, వానకాలం రైతు బంధు ఎగ్గొట్టిండు. ఇప్పుడు మళ్ళీ జెడ్పీటీసీ ఎన్నికలో లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయని మళ్ళొక్కసారి రైతు బంధు వేస్తాడు. ఎలక్షన్ అయిపోయాక మళ్ళీ ఎగ్గొడతాడు ఎగవేతల రేవంత్ రెడ్డి. అంటే రైతు భరోసా విషయంలో రైతుల్ని మోసం చేసిండు. రుణమాఫీ చూస్తే సగం మందికి కూడా రుణమాఫీ కాలేదు. పంటల బీమాని ఊరించిండు. 2 పంటలకు కూడా పంటల బీమా ఎగబెట్టిండు. ఏ ఒక్కటి కూడా ఏ వర్గానికి కూడా ఇచ్చిన మాట నిలుపుకున్న పరిస్థితి లేదు. రైతులకు మోసం, మహిళలకు మోసం. మహిళలంటే గుర్తొస్తుంది, మొన్న జార్ఖండ్ రాష్ట్రంలో హేమంత్ సోరెన్ గారు కొత్తగా ముఖ్యమంత్రి అయింది. ఆయన ఎన్నికల్లో మాట ఇచ్చిండు, నా ప్రభుత్వం అధికారంలోకి వస్తే 2,500 మహిళలకు ఇస్తా అన్నాడు. మొదటి నెలలోనే 2,500 ఇచ్చాయన్న మాట నిలుపుకున్నాడు. మరి రేవంత్ రెడ్డి నువ్వేమో 100 రోజుల్లో ఇస్తా అని బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టి 13 నెలలు నిండినా ఈరోజు మహాలక్ష్మి పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయలేదు. మహాలక్ష్మి ఎగబెట్టిండు. అదేవిధంగా పక్కన ఆంధ్రప్రదేశ్లో మొదటి నెలలోనే 2,000 పెన్షన్ను 4,000 చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాట నిలబెట్టుకున్నది. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అవ్వా నీ పింఛన్ ఎంత, ఇగో వచ్చే నెల ఇందిరమ్మ రాజ్యం రాగానే 4,000 ఇస్తా అన్నాడు. ఎన్ని నెలలు కావాలి నాయన నీకు? వచ్చే నెలపై 13 నెలలు నిండినా ఇవాళ పక్కన ఆంధ్రప్రదేశ్లో 4,000 ఇచ్చిండు. కానీ ఈ రేవంత్ రెడ్డి ఆసరా పెన్షన్దారులకు 40 లక్షల మంది అవ్వాతాతలకు 4,000 పెన్షన్ ఇవ్వకుండా ఇచ్చే 2,000 కూడా 2 నెలలు ఎగ్గొట్టి పాపాన్ని మూటగట్టుకున్నాడు ఈ రేవంత్ రెడ్డి. అంటే ఏం చేసినావు నువ్వు? ఏ వర్గానికి ఇచ్చిన మాట నిలుపుకున్నావని నేను అడుగుతా ఉన్నా. ఎస్సీ, ఎస్టీ, బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లలో పిల్లల ఉసురు పోసుకున్నాడు. 60 మంది పిల్లలు చనిపోయింది. ఆ పిల్లలకు సరిగ్గా అన్నం పెట్టక ఆ పిల్లలందరూ ఆసుపత్రుల పాలు చేసినటువంటి ఘనత ఈ ఏడాది పాలనలో రేవంత్ రెడ్డికి దక్కుతుంది. అంటే ఈ రకంగా ఎగవేతలు ఒకవైపు చేస్తా ఉన్నాడు. ఇక కేటీఆర్ లాగా ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసు, మా సోషల్ మీడియా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు, ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి ఇవాళ అణిచివేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఏమన్నా సంక్షేమ పథకాలు ఏమైనా నాయన అంటే డబ్బులు లేవు అంటాడు. కానీ ఈయన ఏం చేస్తుండు? ఈయన భూములకు, ఈయన కుటుంబ సభ్యుల భూముల కాడికి 1,000 కోట్లు ఖర్చు పెట్టి 6 లైన్ రోడ్ వేస్తా ఉన్నాడు కలవకుర్తి దాకా. ఈయన నేను మెట్రో రైల్ 50,000 కోట్లతోని మెట్రో రైలు చేస్తా అంటుండు, ఎలివేటెడ్ కారిడార్స్ కడతా అంటుండు, 1,00,000 కోట్లతో మూసీ ప్రాజెక్టు కడతా అంటుండు. మరి అవ్వాతాతలకు 4,000 పింఛన్ ఏమైందంటే పైసలు లేవంటాడు. అరే రైతులకు 7,500 రైతు బంధు ఏమైందంటే పైసలు లేవంటాడు. మరి మూసీకి 1,00,000 కోట్లు ఆడికెళ్ళి వస్తున్నాయి నాయన నీకు? నువ్వు 50,000 కోట్లతో మెట్రో రైలు కడతా అంటున్నావు, దానికి పైసలు ఉంటాయి. అంటే బడా బడా కాంట్రాక్టర్లకు పైసలు ఇవ్వడానికి, ఢిల్లీకి కమిషన్లు పంపడానికి మాత్రం నీకు పైసలు వస్తాయి. ఇవాళ అవ్వ తాతలకు ఇవ్వడానికో, మా రైతులకు ఇవ్వడానికో, మా మహిళలకు ఇవ్వడానికి నీకు డబ్బులు లేవా అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు ముఖ్యమంత్రిని. అంటే ఆయన నిజస్వరూపం ఇవాళ బయటపడతా ఉంది. దీన్ని మనం ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇలా అప్పులను కూడా మాట్లాడిండు. మీరందరూ అసెంబ్లీలో చూశారు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అసెంబ్లీలోనే ఒప్పించి మెప్పిపించి నోరు మోయించిన అప్పుల గురించి. 7 లక్షల కోట్లని 8 లక్షల కోట్లని అప్పులంటే నిండు అసెంబ్లీ సాక్షిగా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం కరోనాతో సహా, ఉదయ్ స్కీమ్తో సహా అన్నీ కలిపి చేసిన అప్పు 4,17,000 కోట్లే. నువ్వు ఒక్క ఏడాదిలో 1,37,000 కోట్ల రూపాయల అప్పులు చేసినావు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? మనం ఏడాదికి 41,000 కోట్ల అప్పు చేస్తే రేవంత్ రెడ్డి 1,37,000 కోట్ల అప్పులు చేసిండు. ఇప్పుడు ఎవడు అప్పులు ఎక్కువ చేసినట్టు? అంటే నీ ఇష్టం ఉన్నట్టు నీ మంత్రులు, నీ మీడియా, నీ సోషల్ మీడియా అడ్డగోలు ప్రచారాలు చేస్తే అసెంబ్లీలోనే కడిగి పారేసినాం. కాంగ్రెస్ ప్రభుత్వం నోరు మూపించినాం. మళ్ళీ ఎవడన్నా అప్పుల గురించి దుష్ప్రచారం చేస్తే బిడ్డ లీగల్ నోటీస్ ఇస్తాం, కోర్టుకు పోతామని అసెంబ్లీలోనే చెప్పి ప్రభుత్వం నోరు మూయించినాం. తప్పైతే ఇప్పుడే చెప్పు, బయట మాట్లాడితే ఊరుకోం బిడ్డ అని చెప్పాల్సి వచ్చింది. అంటే ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం వరుసగా 2 ఏళ్లు కరోనా ఉన్న ఉదయ్ అప్పులు కేంద్ర ప్రభుత్వం బలవంతంగా మన మీద రుద్దినా మన ప్రభుత్వం ఏడాదికి 41,000 కోట్ల అప్పు చేస్తే
రేవంత్ రెడ్డి ఒక్క సంవత్సరంలో 1,40,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఇప్పుడు ఎవడరా నాయన ఎక్కువ చేసిండు? మేం చేసిన దాంట్లో కాళేశ్వరం కట్టినాం, పాలమూరు కట్టినాం, చెరువులు బాగా చేసినాం, జిల్లాకు మెడికల్ కాలేజీ కట్టినాం, కలెక్టరేట్లు కట్టినాం, గురుకుల పాఠశాలలకు పక్కా భవనాలు కట్టినాం, మేము ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు తాగిచ్చినాం, నిరంతరాయ విద్యుత్తునిచ్చినాం. మేము 40,000 కోట్లు చేస్తే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. నువ్వు 1,40,000 కోట్లు ఒక్క ఏడాదిలో చేసి నువ్వు చేసిన పని ఒక్కటన్నా ఉన్నదా అని అడుగుతున్నా. బీఆర్ఎస్ కట్టిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కత్తిరిస్తున్నావు, బీఆర్ఎస్ కట్టిన భవనాలకు పై రిబ్బన్లు కత్తిరిస్తున్నావు, బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులకు రిబ్బన్లు కత్తిరించినావు తప్ప నీ ఏడాదిలో ఒక్క పనన్న చేసినవా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతావు. ఈ మాటనే కదా మన కేటీఆర్ గారు అడిగింది. ఈ ఒక్క మాట అడిగినందుకే కదా నువ్వు ఇవాళ అక్రమ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నావు. ఇలా మనమందరం ఇలా బీఆర్ఎస్ పార్టీలో ఏ కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా పార్టీ అండగా నిలబడ్డది. లగచర్లలో రైతుల కోసం గిరిజన రైతులకు బేడీలేస్తే కేటీఆర్ గారు పర్సనల్ గా తన కుటుంబ సభ్యుడు అరెస్ట్ అయితే ఏ రకంగా పనిచేస్తారో లగచర్ల గిరిజన రైతుల కోసం కేటీఆర్ గారు అంత కష్టపడ్డారు. వారి బెయిల్ కోసం, వారిని విడుదల చేయడం కోసం వారి కుటుంబ సభ్యులను కూడా 3 సార్లు కలిసి ధైర్యాన్ని ఇచ్చి ఆ కుటుంబాలకు కూడా అండగా నిలబడి వాళ్ళను జైలు నుంచి గౌరవంగా బయటకు తేవడంలో ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన కృషి చేశారు. ఆ రకంగా పార్టీలో ఏ కార్యకర్తకు, ఏ సోషల్ మీడియా యాక్టివిస్టుకు, ఏ ఉద్యమకారుడికి, ఏ పార్టీ నాయకుడికి మన కౌశిక్ రెడ్డి మీద ఇంటి మీద దాడి జరిగినా పార్టీ మొత్తం అందరికీ ఆ కార్యకర్తలకు, ఆ నాయకులకు అండగా నిలబడ్డది. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, కేటీఆర్ గారు కూడా ఒక కార్యకర్తనే, కేటీఆర్ గారు కూడా పార్టీలో ఒక ఉద్యమకారుడే. ఇవాళ ఆయనకు ఆపదొస్తే కూడా మొత్తం పార్టీ కూడా వారికి అండగా నిలబడుతుంది. ఏ రకంగా అయితే ఒక నాయకుడి కోసం, ఒక కార్యకర్తకు ఇబ్బంది వస్తే నిలబడ్డామో, ఇలా కేటీఆర్ గారి మీద పెట్టిన కేసు ఆయన మీద పెట్టిన కేసు కాదు, ప్రశ్నించే గొంతు మీద పెట్టిన కేసు, ఉద్యమకారుడు మీద పెట్టిన కేసు. ఆయన గ్రాఫ్ పడిపోతుంది కనుక, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రోజు రోజుకు దిగజారిపోతుంది కనుక ఇలాంటి కేసులు పెట్టి ప్రజల దృష్టి మరల్చాలనే ఒక కుట్రలో భాగంగానే కేటీఆర్ మీద కేసు తప్ప ఇది వ్యక్తిగతంగా ఆయన చేసిన తప్పు కాదు, నేరం అంతకంటే కాదు. ఈ రాష్ట్ర ఇమేజ్ పెంచడానికి, రాష్ట్ర ప్రతిష్ట పెంచడానికి, రాష్ట్ర గౌరవం పెంచడానికి ఆయన పనిచేస్తే ఒక అక్రమ కేసు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఎట్లయితే కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ ప్రతి నాయకుడికి, కార్యకర్తగా ఆపదొస్తే నిలబడ్డదో యావత్ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు మానసికంగా, ధైర్యంగా కేసీఆర్ కు పూర్తిగా అండదండగా ఉంటాం. ఎవరు కూడా భయపడే ప్రశ్నే లేదు. ఏ నాయకుడికి ఆపదొచ్చినా, పార్టీలో ఏ కార్యకర్తకు ఆపదొచ్చినా ఈ పార్టీ ఒక కుటుంబం, ఈ కుటుంబం అంతా కలిసి పోరాడుతుంది, కలిసి అండగా నిలబడుతుందని చెప్పి మనవి చేస్తూ ఈ డైరీ ఆవిష్కరణ ఇంత అద్భుతంగా జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ డైరీ కూడా ప్రింట్ చేసి ప్రతి నియోజకవర్గానికి 1000 డైరీలు మన ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు కూడా పంపిస్తాం. అందరూ కూడా దీన్ని తప్పకుండా ఉపయోగించాలని చెప్పి కోరుతూ జై తెలంగాణ. హరీష్ అన్నకు గట్టిగా అందరం కూడా చప్పట్లతో కృతజ్ఞతలు చెప్తాం. బీఆర్ఎస్ పార్టీ ఒక కుటుంబం, కేసీఆర్ నాయకత్వంలో ఈ కుటుంబం కలిసికట్టుగా ఉంటది అని బలమైన సందేశం ఇవాళ రాష్ట్రానికి ఇచ్చినందుకు, రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చినందుకు, అన్నిటికన్నా ముఖ్యంగా దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చినందుకు గట్టిగా చప్పట్లు కొట్టి హరీష్ అన్న కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఇప్పుడు పెద్దలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రివర్యులు అన్న కేటీ రామారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ. ఇప్పుడు ఒక పెద్ద సమస్య ఉంది. ఎందుకంటే ఇంతమంది మాట్లాడిన తర్వాత మాట్లాడాలంటే ఏం లేదు, వాస్తవం చెప్పాలంటే. ఇక కాకపోతే మరి మైక్ ఇచ్చిండ్రు కాబట్టి తప్పదు. అందుకని ఇటువంటి మీటింగ్లకు పోయినప్పుడు ముందే నా బిడ్డని అడుగుతాను, నేను ఏం మాట్లాడాలని. అడిగినప్పుడు నా బిడ్డ ఏం చెప్పిందంటే, ఫస్ట్ మాట్లాడేదంటేనేమో చాలామంది పెద్ద పెద్ద వక్తలు ఉన్నారు, నాకేం లేదని చెప్పి సపడే కూర్చో అన్నది. మధ్యలో మాట్లాడేది ఉంటే నాకంటే ముందు మాట్లాడిన మా సత్యవతక్క మంచిగా మాట్లాడింది, నా తర్వాత మా హరీష్ అన్న మాట్లాడతాడు, ఇంకా బాగా మాట్లాడతాడు, కాబట్టి నాకు చెప్పేందుకు ఏం లేదని సపడే కూర్చో అన్నది. మరి ఆఖరికి మాట్లాడేటట్టుంటే ఏం చేయాలని నేను అన్నా. నేను చెప్పాలనుకున్నంత వాళ్ళు చెప్పేసారు, నాకేం లేదు అని చెప్పి సపరేట్గా రమ్మని చెప్పింది. ఇలా నా బిడ్డ అమెరికా పోతుంది రాత్రి, కాబట్టి పోయి కలవాలి, ఎక్కువసేపు తీసుకోను, కేవలం ఒక 5 నిమిషాలు. ముందుగా పెద్దలు, గౌరవనీయులు, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ గారికి 2001వ సంవత్సరం నుంచి ఈ రోజు దాకా ఒక సోదరుడిగా అండగా ఉన్న పెద్దలు గౌరవనీయులు మసునాచారి గారికి, గౌరవనీయులైన
మరి పెద్దలు మాజీ మంత్రివర్యులు మత్స్యోనాచారి గారితో పాటు ఆనాడు పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు, ఈరోజు ఇప్పటిదాకా అద్భుతంగా ఉద్విగ్నంగా మిమ్మల్ని అందరినీ కూడా మరి ఒక ట్రాన్స్లోకి తీసుకునే విధంగా ప్రసంగించిన గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, కౌన్సిల్లో డిప్యూటీ చైర్మన్ పెద్దలు బండా ప్రకాష్ గారు, మా అక్క ఇప్పుడే ఒక్కసారి నిరాహార దీక్ష సందర్భంగా జరిగిన ఆనాటి పరిస్థితులను మా అందరికీ గుర్తు చేసిన శ్రీమతి సవితా ఇంద్రారెడ్డి గారు, మా అన్నగారు పెద్దలు मोहम्मद महमूद अली गारू, आप भी आजकल ज़बरदस्त तकरीर कर रहे हैं, आप पूरा मूड में आ गए, रिवेंज रेड्डी बोल दिया आज पहली बार। अट्लागे गौरवनीयुलैन पेद्दलु अन्नगारू पुन्नाल लक्ष्मయ్య गारू, మా శ్రీనివాస్ గౌడ్ అన్న, సునీతక్క, సత్యవతక్క, గోపాల్ అన్న, మా కొప్పుల ఈశ్వర్ అన్న, కర్ణె ప్రభాకర్ అన్న, ప్రశాంత్ అన్న, యాదన్న, రవన్న, వెనక కూర్చున్న మా ఎమ్మెల్యేలు, మా మాజీ ఎమ్మెల్యేలు, జర పేర్లు ఎవరో చెప్పలేదు ఏమనుకోకుర్రి, అందరికీ వేదిక ముందున్న మా అన్నదమ్ములకు, ఆడబిడ్డలకు, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. మాట్లాడిన ప్రతి వక్త, ప్రతి నాయకుడు ఒక మాట అన్నారు, ఇబ్బంది ఏదో ఉన్నది అని. కానీ ఒక్కసారి దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నా, ఇబ్బంది నిజంగా ఏమున్నది మనకు? కేసీఆర్ గారు 2001లో పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు ఉండే ఇబ్బందులతో పోలిస్తే ఈరోజు మనం కూర్చున్న ప్లాట్ఫామ్లో ఈరోజు మనం ఉన్న పరిస్థితులు ఏమి ఇబ్బంది? ఇది ఇబ్బందే కాదు, అదొక లొట్టపీస్ కేసు, వాడొక లొట్టపీస్ ముఖ్యమంత్రి, చేయగలిగేది ఏమీ లేదు, ఇబ్బంది లేదు, మన లేదు. మీరు అనవసరంగా ఇబ్బంది అన్న మాట దయచేసి మీరు మాట్లాడకూడదు పబ్లిక్ వేదికల మీద, ఎందుకంటే ఇబ్బంది ఏముంది? కేసీఆర్ గారు ఆనాడు కడుపు మార్చుకొని తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ జైత్రయాత్రనో కేసీఆర్ శవయాత్రనో అని కూర్చున్నాడు చూడు, గా ఇబ్బంది ముందుకి ఇది ఏమి ఇబ్బంది నాకు అర్థం కాదు. మా తమ్ముళ్ళు కేసీఆర్ గారు నిరాహార దీక్ష కూర్చున్నా నాకు యాదుకుంది, ఉస్మానియా యూనివర్సిటీలో మా తమ్ముడు సుమన్ కానీ, ఎర్రోల సీను కానీ, ఇంకా మిగతా విద్యార్థి నాయకులు వాళ్ళ ఈపులు విమానం మూత మోగినాయి, 56, 60 లాఠీ దెబ్బలు పడితే ఒక్కొక్కరిని ఈపు కాలిపోయింది, కమిలిపోయింది. గా ఇబ్బందుల ముందు ఇదేం ఇబ్బంది? ఒక సిరిపురం యాదయ్య, ఒక శ్రీకాంతచారి ఒంటి మీద పెట్రోల్ పోసుకొని, మనము చిన్న సురుకంటితేనే అయ్యా అవ్వ అంటాం, ఒంటి మీద పెట్రోల్ పోసుకొని భగభగ మండుతుంటే వాళ్ళు పోలీసుల మీద కురికిన చూడు, ఆ ఇబ్బంది ముందుకి ఇదేమి ఇబ్బంది? ఇబ్బంది అనేది లేనే లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, అదో లొట్టపీస్ కేసు, వాడొక లొట్టపీస్ ముఖ్యమంత్రి, పీకేదేమీ లేదు. కాబట్టి మీరెవరు ఆ మాట మాట్లాడవచ్చు. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, ఇబ్బంది అంటే కేసీఆర్ గారు పార్టీ పెట్టినాడు అగమ్య గోచరం, తెలంగాణ వస్తుందో రాదో తెలియదు, మజిల్ పవర్ లేదు, మనీ పవర్ లేదు, మీడియా పవర్ లేదు, తెలంగాణ సమాజం ఒక్కటిగా లేదు. అట్లాంటి పరిస్థితుల్లో, అగమ్య గోచరమైన పరిస్థితుల్లో ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం తన జీవితాన్ని అంకితం చేసి ఆఖరికి సావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్. అట్లాంటి కేసీఆర్ తయారు చేసిన సైనికుడిగా, కేసీఆర్ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డగా ఇది ఇబ్బంది కానే కాదు. మనం ఎవ్వరం కూడా బాధపడాల్సిన అవసరం లేదు. నేను మిమ్మల్ని కోరేది, ప్రార్థించేది ఒకటే, ఈరోజు రాష్ట్రంలో ఒక 3D పాలన నడుస్తున్నది. 3D ఏంటిదా? 3D, మొదటి డి డిసెప్షన్, డిసెప్షన్ అంటే మోసం. రెండవ డి డిస్ట్రాక్షన్ అంటే అటెన్షన్, మన అటెన్షన్ మళ్ళించుడు. మూడవ డి డిస్ట్రక్షన్, విధ్వంసం. ఈ 3 జరుగుతున్నాయి. డిసెప్షన్ అంటే ఏంది? ఇప్పుడు హరీష్ రావు గారు చెప్పారు, హేమంత్ సోరెన్ గారు మొన్ననే గెలిచిండు జార్ఖండ్లో, కానీ నిజాయితీ గల నాయకుడు కాబట్టి, నిజాయితీ గల బిడ్డ కాబట్టి, జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు కోసం వాళ్ళ నాన్నగారు శిబు సోరెన్తో పాటు కొట్లాడిన బిడ్డ కాబట్టి, ఆ ప్రజల మీద ప్రేమ ఉంది కాబట్టి, ఆ రాష్ట్రం మీద ప్రేమ ఉంది కాబట్టి, నిజాయితీ ఉన్న ఒక గిరిజన బిడ్డ కాబట్టి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే సోయున్నోడు కాబట్టి వెంటనే 2500 ఇస్తాడు మొదటి నెల నుంచి. అది నిజాయితీ. అదే మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తున్నది? మీరు చూడండి ఎంత దారుణం అంటే, మోసం ఎట్లుంటుందంటే, ఒకటేమో 6 గ్యారంటీలు, అఫిడవిట్లు, దేవుళ్ళ మీద ఒట్లు, అవన్నీ మీకు తెలుసు. నేను చెప్పా, నిన్న చూసిన నేను టీవీలో, జాతీయ టీవీలో ఆజ్ తక్ అనే టీవీ, కాంగ్రెస్ యొక్క అధికార ప్రతినిధి ఆమె ఉంటుంది, పెద్ద మనిషి ఒక ఆమె, సుప్రియానో శ్రీప్రియానో, ఆమె చెప్తున్నది నిన్న జాతీయ మీడియాలో కాంగ్రెస్లో మోసం ఎట్లుంటుందో చెప్తుంది. మరి మీరు మళ్ళా ఢిల్లీలో మాటిస్తుండ్రు, మహిళలకు ఏదో ప్యారీ బెహనా స్కీమ్ అని పెడుతుండ్రు, నెలకు 2500 ఇస్తామంటుండ్రు, ఎక్కడన్నా ఇచ్చిండ్రా 5 వరకు అని అడిగింది ఆమె. అడిగితే ఆమె ఏమంట దొరికినా,
తెలంగాణలో 90 లక్షల మంది ఆడబిడ్డలకు నెలకు 2,500 మా ప్రభుత్వం ఇస్తున్నది, నెలకు టంచంగా ఇస్తున్నదని ఆడ గంటాపదంగా మోసం చేస్తూ అబద్ధాలు చెప్తా ఉన్నారు. మరి ఇంతకంటే మోసం, ఇంతకంటే దగ ఉంటుందా? అంటే ఇక్కడ ఇయ్యనిది ఇచ్చినట్టు, ఉన్నది లేనట్టు, ఏదో ఒక ఊహాజనితమైన మోసపూరితమైన ప్రపంచ నిర్మాణం చేయడం. ఇక రెండవది విధ్వంసం. నిజంగా మనకున్న ఇబ్బంది ఏ పాటి ఇబ్బంది? ఇక్కడ హైదరాబాదితులు వచ్చి ఇల్లు కోల్పోతుంటే ఏడ్చిలు చూడు, వాళ్ళ ఇబ్బంది ముందు మనది ఏమి ఇబ్బంది? ఇవాళ లగచర్లలో రైతులు భూములు ఇవ్వకపోతే తీసుకుపోయి 40 రోజులు గిరిజన రైతులను జైల్లో పెట్టిన చూడు, వాళ్ళ ఇబ్బంది ముందు మనది ఏమి ఇబ్బంది? కాబట్టి ఇవాళ ఈ ప్లాట్ఫామ్లో మన పార్టీ 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ సంవత్సరంలో మనకి ఇదేం పెద్ద ఇబ్బంది కాదు. కేసులు అనేది అసలు ఇష్యూయే కాదు. మనం చేయవలసింది ఈరోజు ఒకటి, జనవరి 8వ తారీఖు ఈరోజు. ఇంకా సంవత్సరం మొత్తం మనం ముంగటుంది. ఇంకా 360 రోజులు, దాదాపు 358 రోజులు మనం ముంగటున్నాయి. ఈ 350 రోజులు మనం చేయాల్సిన పనుల్లో ఒకటే, రైతు భరోసా విషయంలో రేవంత్ రెడ్డి చేస్తున్న మోసాన్ని ప్రతి రైతుకు అర్థమయ్యే విధంగా అరటి బండు ఒలిచి నోట్లో పెట్టినంత మంచి సులువుగా ఇంటింటికి, గల్లి గల్లికి, గడప గడపకు పోయి రైతులకు జరుగుతున్న మోసం చెప్పాలి. ఎట్లా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కొక్క ఎకరానికి 17,500 రూపాయలు రైతులకు బాకీ ఉన్నదో బరాబర్ చెప్పాలి. 2 సార్లు అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹1 కూడా రైతు బంధు ఇయ్యలే, ఒక్క పైసా కూడా ఇయ్యలే. అది వరకు హరీష్ రావు గారు ఫైనాన్స్ మినిస్టర్గా మొత్తం మనం పైసా కూడబెట్టి ఎన్నికలకు ముందు రైతు బంధు వేద్దామని చెప్పి 7,600 మనం ఖజానాలో పెడితే ఉత్తరం రాసి ఆపిండు రేవంత్ రెడ్డి. ఎలక్షన్ కమిషన్కు ఉత్తరం రాసిండు, రైతు బంధు ఇస్తే ఓట్లు ప్రభావితం అయితే ఇయ్యద్దు అని. అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆపింది. అదే పైసలు మనం కూడబెట్టిన పైసలు, మన ప్రభుత్వంలో మనం ట్రెజరీలో పెట్టిన పైసలు 4 నెలలు సతాయించి నాట్లు వేసేటప్పుడు పడాల్సిన పైసలు ఓట్లు వేసేటప్పుడు వేసిండు ఎలక్షన్లలో. అది తప్ప ₹1 కూడా రైతుకి ఇచ్చింది లేదు. ఇక రుణమాఫీ విషయం మీకు తెలుసు. రుణమాఫీ అంత మోసం. ప్రతి దేవుని మీద ఒట్లు పెట్టిండు, కనబడ్డ దేవుళ్ళందరి మీద ఒట్లు పెట్టిండు, కానీ ఇంతవరకు రుణమాఫీ కాలే. మొన్న అసెంబ్లీలో అడిగిన నేను, పోదాంపా మరి మీ కొండారెడ్డిపల్లె పోదామా, కొడంగల్ పోదామా, ఒక్క దగ్గర నన్న 100% రుణమాఫీ అయిందని చెప్పి రైతులు చెప్తే రాజకీయ సన్యాసం తీసుకొని రాజీనామా చేసి ఆడికెళ్ళి పోతామని చెప్పినాం. కానీ కుయ్యి లేదు, కయ్యి లేదు. ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు, పోని పాపం ఆ పార్టీలోకి అబద్ధాలు చెప్పుట్ల ట్రైనింగ్ అన్న చక్కగా ఇచ్చినట్టు అది కూడా ఇవ్వలేదు. ఒక ఎమ్మెల్యే లేచిండు పెద్దపల్లి, ఆయన లేచి మీరు రాండ్రి ఇప్పుడే పోదాం, మా పెద్దపల్లిలో 60% 70% అయిందని చెప్పిండు. మేము చెప్పింది గదేరా నాయన, మొత్తం కాలేదు, ఇదేమేం చెప్పింది మీ ముఖ్యమంత్రి 100 అంటుడు, నువ్వు 60 అంటూ నువ్వు కింద పోతే చారాన కాలే, సిగ్గు లేకుండా మాట్లాడుతుండే మళ్ళీ సపరేట్గా నోరు మూసుకొని కూర్చున్నారు. ఇక ఈ మోసం చెప్పాలి. రుణమాఫీ ఏమైంది, రైతు భరోసా ఏమైంది, కౌలు రైతులను కలవరిచ్చినప్పుడు కౌలు రైతులు 22 లక్షల మందికి ఉత్తరం రాస్తున్నా, కేసీఆర్ ఇస్తలేడు మీకు, నేను ఇస్తా అన్నావు, ఏమైంది అని అడగాలి. ఇది మర్చిపోని కేసు. ఈ కేసు నేను కొట్లాడతా, మనకు మంచి లాయర్లు ఉన్నారు, జోర్దార్ లీగల్ సెల్ ఉన్నది, ఆ కేసు సంగతి మేము చూసుకుంటాం. మీరు దాని గురించి మర్చిపోండి, దాని గురించి ఆందోళన చేయాల్సిన అవసరమో బాధపడాల్సిన అవసరమో లేనే లేదు. మీరు చేయవలసింది, మనం చేయవలసింది బీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ ప్రజలకు ఒక రక్షణ కవచంలాగా నిలబడి ఈ సంవత్సరం మొత్తం ఈ మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క భరతం పట్టే విధంగా ముందుకు పోదాం. కౌలు రైతుల గురించి మాట్లాడదాం, రైతు కూలీల గురించి మాట్లాడదాం, రైతన్నలకు జరుగుతున్న మోసం, రైతు భరోసా విషయంలో 15,000 అని చెప్పి వరంగల్లో రైతు డిక్లరేషన్ అని చెప్పి నువ్వు చెప్తే నమ్ముతలేరని చెప్పి రాహుల్ గాంధీని తీసుకొచ్చి, ప్రియాంక గాంధీని తీసుకొచ్చి వాళ్ళ నోటమ్మడ కూడా అబద్ధాలు చెప్పించి ఇవాళ గొంతు కోసినావు కదా రైతులది, దాని గురించి మాట్లాడదాం. ఉద్యోగస్తులకు ఇవాళ భూమితోని సంబంధం కట్ చేస్తున్నావు. ఉద్యోగస్తుడైతే ఆయన కట్ చేయన్న వెంటనే రైతు బంధు, ఆయన మరి రైతు బిడ్డ కాదా? రైతు బిడ్డకు రైతుతోని భూమితో సంబంధం కట్ చేస్తావా? వాళ్ళ అమ్మనో నాయననో చేస్తున్నారు వ్యవసాయం, నీకేం నచ్చింది కట్ చేస్తా అంటాడు. రుణమాఫీ ఇవాళ ఎక్కడ కూడా ఏ ఊరికన్నా పోదాం, చారాననో 30 పైసలు అయింది, ఇంకా 70 పైసలు బాకీ ఉన్నాడు, చేస్తలేడు. అందులో కూడా మళ్ళీ కటింగ్లు పెడుతున్నాడు. ఉద్యోగులకు పిఆర్సీ లేదు. ఇప్పుడే నేను చూసిన ఇక్కడికి వచ్చేటప్పుడు నేను హరీష్ రావు గారు ఒక ఏఎస్ఐ మహబూబ్నగర్, ఆయన పేరేందో సాదిక్ ఖాన్ ఏదో ఉంది, ఖాన్ సాబ్ సాదిక్ అలీ, ఆయన ఇప్పుడే ఒక వీడియో పెట్టిండు. పాపం రిటైర్ అయిందట, 8 నెలలు అయిందట, గుడ్డ పైస వస్తలేదు, పెన్షన్ వస్తలేదు, సత్యపిక్తున్నా, నేను పోతున్నా, రేవంత్ రెడ్డికి వీడియో పెడుతున్నా అని చెప్పి ఆత్మహత్య చేసుకుంటున్నాను ఇప్పుడే వీడియో పెట్టిండు. ఒక ఇట్లాంటి పరిస్థితి ఉన్నది ఇలా పెన్షనర్ల పరిస్థితి గది, ఉద్యోగుల పరిస్థితి గిది. మళ్ళా ఇవాళ ఇవన్నీ ఉండగానట మీదికెళ్ళి ఒక్క అమలు చేసింది లేదు ఒక్క హామీ. ఇప్పుడు హరీష్ రావు గారు ఒక మంచి మాట చెప్పినారు, అప్పులు 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 అని తప్పుడు కూతలు కూర్చిండు. ఒక గది చెప్దాం,
అప్పుల పేరిట చేసిన తప్పుడు ప్రచారం ఆనాడు మేడిగడ్డకు పర్రె పడ్డది అన్నాడు. మేడిగడ్డకు పర్రె నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా. మేడిగడ్డ ఈరోజు ఒక పెద్ద భూకంపం వస్తే కూడా తట్టుకొని బ్రహ్మాండంగా నిలబడ్డది. 28 లక్షల క్యూసెక్కుల వరద వస్తే కూడా తట్టుకొని నిలబడ్డది. ఇవాళ పడ్డది పర్రె మేడిగడ్డకు కాదు, నీ పుర్రెకు పడ్డది. నీకు బుద్ధి లేదు, నీకు ప్రభుత్వం నడుపుడు చేతనైతే లేదు, దాన్ని రిపేర్ చేసి యాసంగికి నీళ్ళు ఇచ్చే తెలివి లేదు. దాని మీద మాట్లాడదాం. యాసంగి పంటకు రైతులకు చివరికి అటు కిందికి కోదాడకు, సూర్యాపేటకు, తుంగతుర్తికి, మా డోర్నకల్కు అక్కడికి నీళ్ళు వస్తలేవన్న మాట గది మాట్లాడదాం. అంతేగాని ఈ కేసు దీని గురించి ఏందో ఆందోళన, దీని గురించి ఇబ్బంది ఏమీ లేదు. బ్రహ్మాండంగా కొట్లాడదాం, సుప్రీంకోర్టుకు పోదాం, ఇంకో కోర్టుకు పోదాం. మనం తప్పు చేయలేదు. తప్పు చేయనప్పుడు ఎవ్వడికి భయపడే అవసరం లేదు. బరాబర్ న్యాయ పోరాటం చేద్దాం. హైదరాబాద్ ప్రతిష్ట పెంచడానికి, తెలంగాణ ప్రతిష్ట అంతర్జాతీయంగా ఇనుమడింపజేయడానికి ప్రయత్నం చేసినాం తప్ప ఒక రూపాయో అరపైసనో ఇందులో అవినీతి లేనే లేదు. కాబట్టి ఎవ్వరు ఏమన్నా మీరు పట్టించుకునే అక్కర్లేదు. మనం చేయాల్సిన పోరాటం రైతుల గురించి, 4000 పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న అవ్వ తాతల గురించి, అదేవిధంగా తులం బంగారం ఇస్తానని చెప్తే నమ్మి ఓటేసిన ఆడబిడ్డల కోసం, అదేవిధంగా 2500 మహాలక్ష్మి అని చెప్తే కొంతమంది తల్లులు ఎవరైతే మోసపోయినారో వాళ్ళ గురించి మాట్లాడదాం. ఈ సంవత్సరం మొత్తం ఆ పని చేద్దాం. తప్పకుండా కేసీఆర్ గారు చాలా స్పష్టమైన ఆలోచనతో ఉన్నారు. ఈ సంవత్సరం మనం కొత్త కమిటీలు కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది. సభ్యత్వ నమోదు, కొత్త కమిటీలు, బూత్ కమిటీ నుంచి మొదలు పెడితే గ్రామ కమిటీ, వార్డు కమిటీ, మండల కమిటీ, పట్టణ కమిటీ, జిల్లా కమిటీ, నియోజకవర్గ కమిటీ, అదేవిధంగా రాష్ట్ర కమిటీతో పాటు కొత్త అధ్యక్షుని కూడా ఈ సంవత్సరమే మనం ఎంపిక చేసుకోవాల్సి ఉంది. ఆ పని చేద్దాం. కార్యకర్తలకు శిక్షణ శిబిరాలు పెట్టుకుందాం. ఇప్పటిదాకా ఇంతమంది నాయకులు మాట్లాడిన మాటల్లో అన్ని విషయాలు అందరికి తెలియకపోవచ్చు. ఇదే కార్యక్రమాన్ని ప్రతి జిల్లాకు పోదాం. 32 జిల్లాల్లో పార్టీ ఆఫీసులు ఉన్నాయి, వాటిని యాక్టివేట్ చేద్దాం. మీరు హైదరాబాద్కి వచ్చుడు కాదు, మేమే మీ కాడికి వస్తాం. జిల్లాలోనే శిక్షణ కార్యక్రమాలు పెట్టుకుందాం బ్రహ్మాండంగా, అందరం కూడా కలిసి కట్టుగా. హరీష్ రావు గారు ఒక గొప్ప మాట చెప్పినారు. ఏమన్నారు? ఇది ఒక కుటుంబం, 60 లక్షల కుటుంబ సభ్యులున్న కుటుంబం బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఒకరికి కష్టం వచ్చినా అందరం కూడా, ఒక కాకికి కష్టం వస్తే 10 కాకులు ఎట్లా చెట్టు వాళ్తాయో అట్లే 60 లక్షల మంది కుటుంబ సభ్యులున్న ఈ పార్టీని ఒకరికొకరం అండగా ఉంటూ కాపాడుకుందాం. తెలంగాణ ప్రయోజనాల కోసం, మన కోసం కాదు, తెలంగాణ బాగుండాలని కోరుకునే పార్టీ, తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ, తెలంగాణ ప్రయోజనాలే పరమావిధిగా పనిచేసే పార్టీ. ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి గారికి తెలంగాణలో ఇబ్బంది అనిపిస్తుందట. ఆయనకు ఉమ్మడి రాష్ట్రంలోనే బాగుండే తెలంగాణలో బాగలేదు అని ముఖ్యమంత్రికి అనిపిస్తుందట. ఇది మన కర్మ. అందుకే తప్పకుండా 100కు 100% పూర్తి స్థాయిలో సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పినట్టు ఒక్కొక్కరం ఒక కేసీఆర్ లాగా కొట్లాడదాం. గ్రామ గ్రామాన కథానాయకులను సృష్టిద్దాం. అద్భుతంగా ఈ సంవత్సరం పోరాట నామ సంవత్సరంగా ముందుకు పోదామని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళొక్కసారి మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ.